ఆహ్లాదంగా ఉండడానికి కావాల్సింది ఏమిటో తెలుసా? కాస్తంత చిరునవ్వు. చిరునవ్వుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన ఈటీవీ. వచ్చేటువంటి షోస్ జబర్దస్త్ కానివ్వండి, అలాగే ఈటీవీ ప్లస్ లో హంగామా, ఈ జంక్షన్, సో మెనీ షోస్ కామెడీకే పెద్దపీట వేసింది. అందుకనే ఈ రోజు కూడా ఈ సూపర్ మస్తీలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఇమిటేషన్ రాజు. హాయ్, ఒక్క నిమిషం సుమా గారు, అలానే ప్రదీప్ గారు కూడా కావాలి ఒకసారి. ఓ, మిమిక్రీలో కూడా నా టాలెంట్ ని బయట పెట్టబోతున్నారు. అవునండి, నేను చెన్నై మీద గుండా వస్తుంటే. దేని మీద కూడా? చెన్నై మీద నుండి వస్తుంటే బండిలో రావచ్చుగా. అంటే చెన్నై అవైలబుల్ ఉంది కాబట్టి అలా బండి మీద రాలే, ట్రైన్ లో వచ్చాను. రజనీకాంత్ గారు కనపడ్డారు. రజనీకాంత్ గారు కనపడి, అయ్యా రాజు, ఈ షోకి సుమా వస్తుందని తెలిసింది, సుమా మీద మంచి కవిత రాయి, ఆ కవితని ప్రదీప్ చేత చదివించిన తర్వాత నేను ఎలా చదివాను ఒక్కసారి వినిపించవయ్యా అని రజనీకాంత్ గారు చెప్పడంలో కవిత రాశాను. ప్రదీప్ గారి మాటలో ఒకసారి చదువుతారా కవిత? ఓ, నేను ఓకే. సుమా, సు అంటే మంచి, మా అంటే అమ్మ, మంచి అమ్మ అనే నామధేయం ఉన్న సుమగారి మాతృక మలయాళం అయినా మలయ మారుతంలా తెలుగుని వీణ తీగను మీటుతున్న విధంగా తెలుగుని తేనె పలుకులా పలుకుతుంటే ఇళయరాజా సంగీతంలా వినాలనిపిస్తుందే తప్ప వీడలేకున్నాం. జోహార్లు మీకు. అయితే రజనీకాంత్ గారు చెప్తున్నారు ఎలా ఉంటుంది. సుమా, సు అంటే మంచి, మా అంటే అమ్మ, మంచి అమ్మ అనే నామధేయం ఉన్న సుమా గారి మాతృక మలయాళమైన మలయ మారుతులా తెలుగు వీణ తీగన మెడుతున్న విధంగా తెలుగు తేనె పలుకుతున్నట్టు పలుకుతుంటే ఇళయరాజా సంగీతంలో వినాలనిపిస్తుంది తప్ప వీడలేకున్న అమ్మ. మీకు జోహార్లు. మీ యాంకరింగ్ తో ప్రపంచం అంతా చెయ్యాలి షికార్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మీ అందరి కాసేపు కామెడీగా నవ్వించాలి కాబట్టి నాగార్జున గారి సినిమాలో ఒక పాట తీసుకుంటున్నాను. బోటని పాట ఉంది, మ్యాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. అయితే ఈ పాటని కొంతమంది కమెడియన్స్ పాడుతున్నారు. బోటని పాఠం ఉంది, మ్యాటని ఆటం ఉంది, దేనికో ఓటు చెప్పరా. గబ్బునాయాలా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, చేతిలో బాటిలుంటే జోరు జోరు. జగట 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 జామ్, అబ్బా జగట 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 జామ్. అయ్యా మార్చినే తలుచుకుంటే మార్చమే ముంచుకొచ్చే మార్గమే చెప్పుకోరువే. మార్చింది బే తాళలా మార్చా గబ్బునాయాలా. మార్చినే తలుచుకుంటే మార్చమే ముంచుకొచ్చే మార్గమే చెప్పుకోరువే. కొండలా ఖర్చు ఉంది, ఎంతకే తగ్గనంది ఏందిరా, ఎంత గొడవ నావల కాదు, వెళ్ళిపోతాను, ఉంటాను బాయ్. అలానే ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ వైఫ్ ఒక పల్లెటూరికి సిటీ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడికి వెళ్ళారు. ఒక అద్దెలు తీసుకున్నారు. అక్కడ టెక్నాలజీ గురించి ఏం తెలియదు. అయితే ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ మంచం మీద మొనుకొని వంకర్లు పోతుంటే అది చూసింది ఆ ఇంటి ఓనరు. ఆ ఓనర్ చూసిన వెంటనే ప్రకాష్ రాజ్ గారు ఫోన్ చేసింది. ఏమేం చెప్పింది, ప్రకాష్ రాజ్ గారు ఏం చెప్పారు. ఆమె సూర్యకాంతం టైప్ ఉంటుంది. ఆమె కబారుగా ఫోన్ చేసేసింది. ఓరయ్యా, మీ ఆవిడ మూతి వంకర తిప్పిందయ్యా, తలాటి తిప్పిందయ్యా, చెయ్యలా తిప్పిందయ్యా, నడువేలా తిప్పిందయ్యా. మీ ఆవిడకి ఏమైనా ఫిట్స్ కానీ మోస్తున్నాయో తొందరగా రాయ్యా. అమ్మా, మా ఆవిడకి ఫిట్స్ మోర్స్ ఏం లేదు. మా ఆవిడ మొబైల్లో సెల్ఫీ దిగుతుంది, అందుకే అలా ఉంది. మోహన్ బాబు గారు కాలేజీకి బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని, రజనీకాంత్ గారిని, అలానే వీళ్ళందరినీ పిలిచారు. అయితే ఎందుకు పిలిచారంటే మోహన్ బాబు గారు అన్నారు, ఏమండి రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, అలానే వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, మీరు మా కాలేజీకి వచ్చారు కాబట్టి నేను ఒక పద్యం చెప్తాను. దాన్ని మీరు ఉన్నట్టు చెప్తే మీకు ఒక మంచి ప్రైజ్ ఇస్తానయ్యా. ఆ పద్యం ఏందో ఒక్కసారి పాడయ్యా అనగానే పక్కన ఒక శంకర్ ఉంటే ఆయన పాడాడండి.
ఆరోహణావరోహణ పరముల సరళీ జంట ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణగీతముల కవిజాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్లానాద కాస్ ఇలా పాడుతుంటే ఈ పాటను మీరు పాడారయ్యా అనగానే మోహన్ బాబు గారు ముందుగా రజనీకాంత్ గారు ఇచ్చారు, నువ్వు నా మొదటి స్నేహితుడు కాబట్టి ఒక్కసారి పాడయ్యా అని. అయ్యా ఆరోహణ అవరోహణ నేను చిన్నగా పాడమనలేదు, పెద్దగా పాడమన్నాను. నేను పాడినట్టు పాడు, ముందు మీరు పాడండి, తర్వాత నేను పాడతానయ్యా. అయితే కాసుకో. ఆరోహణ అవరోహణ పరముల సరళీ జంట ధాతుస్వరముల అలంకార బిల్లారి గీత గణ గీతముల కవిజాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల ఇలా పాడాలయ్యా. అయితే కాసుకోండి సార్, స్పీడ్ చెప్తా. ఆరోహణ అవరోహణ పరముల సరళీ జంట ధాతుస్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవిజాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి పిల్లానాదా కాశ్మీర. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యా ఏంటయ్యా మధ్యలో ఒలబొలబొలబొల అన్నావు? బాలకృష్ణ గారు మీరు చెప్పండి. ఓకే కాసుకుంటారా? అయితే కాసుకోండి. ఆరోహణ అవరోహణ పరముల సరళీ జంట ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవి జాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానాద శాస్త్రీయ లలిత జానవితాల తాతు మాతుల దండికముఖముల రమ్య తాళముల రాగం తానం పల్లవి సలలిత రాగమాలికల ఆలాపనల యువగాయకుడు నేనని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ మోహన్ బాబు గారుగా నేను బాలకృష్ణ గారికి ఫ్రై చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.